గమనించండి, దేవునికి సన్నిధిలో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక యవనస్తుని ఆడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తా, వాడు బడి మీద ఎక్కించుకెళ్తాడు, యేసురత్నం గారితో వాడితో మాట్లాడుతున్నా. వాడేమన్నాడంటే, అన్న వేరే ఒక ఆమె వేరే చర్చికి వెళ్ళాలంది, బాడుగా వస్తుంది, చర్చికి వెళ్తే 2 కలిసి వస్తాయి అన్నట్టు వెళ్తున్నాం అన్న అంది. నీ బొట్టోళ్ళు 4 కలిసి 4 సంఘాలకు వెళ్తే పాస్టర్ గారు నేను ఏం చేయాలి రా అన్న. ఏం చేయాలి చెప్పండి మీరు? పాప మాడికి బాడుగు వస్తుంది కాబట్టి బండి వేసుకుని వెళ్ళాడు. ఇంకోళ్ళకి వాళ్ళ అమ్మకేమో చీరల వ్యాపారం ఉందనుకో, నైటీల వ్యాపారం ఆమె వెళ్ళిద్ది. జీవన్ గారు రుక్షా వచ్చిందనుకో, రుక్షా కోట్ పగటికి అందరికంటే బాగుంటుందని చెబుతున్నాలే. చెప్పండి ఏం చేయాలా అమ్మా? సంఘం అంటే ఏంటి? నేను నచ్చిన చోటుకు నువ్వు వెళ్ళు, గమనించండి, నచ్చిన చోటుకి వెళ్ళు, కానీ నీకంటూ ఒక సంఘం ఉందే, దాన్ని వదిలిపెట్ట మాకు. నీకంటూ నీ కోసం కన్నీరు కచ్చే సేవకులు ఉన్నారే, వారిని మర్చిపో మాకు, వారిని ఎప్పుడు త్రోసివే మాకు. నీకోసం కడుపు కట్టుకుని ఆహార నిమిషాలు కష్టపడే వాళ్ళని ఎప్పుడు త్రోసివే మాకు, వాళ్ళు ఎప్పుడు దుఃఖ పెట్ట మాకు, వాళ్ళని ఎప్పుడు బాధ పెట్ట మాకు. నీకు నచ్చిన విధంగా నువ్వు ప్రవర్తించినా, నీకు నచ్చిన చోటకు నువ్వు వెళ్ళినా వారికేం అభ్యంతరం లేదు. కానీ నీ జీవితంలో దేవుని మీద పూర్ణ హృదయం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక నీ ఆలోచనలో ఏ ఒక్క విభేదాలు ఉండకూడదు, ఏ సమస్య ఉండకూడదు. దేవుడు నన్ను ప్రేమించి నాకు అప్పగించిన మందిరము నేను అక్కడే గడపాలా, వెళ్ళాలా. దేవుడు నాకు అప్పగించాడు నా ఆత్మీయ జీవితం ఈరోజు బాగుండడానికి, నేను ఈరోజు ఎదగడానికి, ఈరోజు నా స్థితి ఉండడానికి, ఈరోజు నా కుటుంబం, ఈరోజు నా స్థితి అని ఒక్కసారి ఆలోచించాయి. ఈ రోజుకి చెప్తున్నా ప్రియమైన బిడ్డలారా, నాకు ఒక 4 సేవకులు ఉన్నారు నా దృష్టిలో. వారిని నేను ఎన్నడను తృణీకరించాల, ఎన్నడను త్రోసివేయాల. అవసరమైతే నా కష్టాన్ని వారితోనే పంచుకుంటాను, వారితో కలిసి నాకు ముందుకు మూవ్ అవుతాను నేను. ఒకటి దైవజనులు హానక్ గారు, చూస్తున్నా, ఏ పరిస్థితి అయినా సరే వారితో తప్పకుండా పంచుకుంటా. రెండవది తిమోతి గారు, ప్రతి సందర్భంలో వారిని ఇన్వైట్ చేసుకునేది ఎందుకంటే అభిషేక్తులు తండ్రితో సమానులు, వారి ద్వారా ఏ కార్యక్రమాన్ని చేయాలి, అది నాకు ఒక కాన్సెప్ట్. గమనించండి. మూడవది ప్రియమైన బిడ్డలారా, నాకు అతి సన్నిహితంగా నన్ను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు నన్ను ప్రోత్సహించిన దేవుని సేవకులు లోక గారు ఉన్నారు గుంటూరులో. కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఎస్కే లోక గారు ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన ఆయన. గమనించండి, ఇలా సన్నిహితంగా ఉండే వారితో కొందరితో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా, ఎందుకంటే ఎవరిని త్రోసివేయకూడదండి. ప్రతి బిడ్డలు ఎందుకు మాట చెప్తున్నా అంటే, నిన్నుకూడదు. ఫస్ట్ నీకేది ఏదమ్మా? పెళ్ళైన తర్వాత భర్తే ముందు, భార్య ముందు, అర్థమైందా? వాళ్ళ తర్వాత ఎవరైనా. అలాగే సంఘమే దేవుడు నీ కోసం అప్పగించాడు, నీ క్షేమం కొరకు దేవుడు సేవకుని అప్పగించాడు, సేవకురాలను అప్పగించాడు, ఒక కుటుంబాన్ని అప్పగించాడు. అలాగే వారికి కూడా వారి క్షేమం కొరకు మిమ్మల్ని అప్పగించాడు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతోనంట యెహోవా యందు ఏముంచాలంట? నమ్మిక. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచిన వారి భక్తులు ఒక 3 పరిచయం చేసి ప్రార్థన చేసుకుందాం. దయచేసి గమనించండి. అబ్రహామును ఆదికాండము ఒకసారి చదవండి, 15వ అధ్యాయము. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం. 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతను నీతిగా ఎంచెను. చాలండి. ఎలా ఎంచాడంట? నీతిగా ఎంచాడంట, నమ్మాడంట. ఎలా నమ్మాడు? పూర్ణ హృదయంతో నమ్మాడు, నమ్మకం ఉంచాడు. అంతేకాదు తన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకున్నాడు. కష్టమైన అనేక శ్రమలు అనుభవించాడు, అనేక బాధలు అనిపించాడు. భార్య వచ్చి అంటుంది, నాకు పిల్లల్నివా, నీ వల్ల నేను గుడ్రాలని అయిపోయేటట్టున్నా. గమనించండి,
దాన్ని అలా చూస్తున్నావు, ఆఖరిని అలా చూస్తున్నావు, నన్నింటికి ఇలా చూస్తున్నావు అని ఇలా అనేక రీతులుగా అతడు గాయపరచబడ్డాడు. మాటల ద్వారా అన్ని రీతులకు ఇబ్బంది పడ్డాడు, శారీరకంగా నలిగిపోయాడు. అన్ని విధాల బాధపడిన అబ్రహాము పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచి ఏం చేస్తాడు తెలుసా? తన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకున్నాడు. ప్రభువా నీ ఇష్టమే. అధికారం ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే, పాలు ముంచిన, లోక సామెత ఉంది కదా, నీట ముంచిన, చెప్పండి, నీట ముంచిన పాల ముంచిన నువ్వేనయ్యా. ఆయన అధికారానికి నిన్ను నువ్వు పరిపూర్ణంగా అప్పగించుకో. కష్టం రాని స్తోత్రమును, నష్టం రాని స్తోత్రమును, ఒకరోజు తప్పకుండా దేవుడు నీ దుఃఖాన్ని తీసివేస్తాడు. ఆమేన్. నీ దుఃఖాన్ని తీసివేస్తాడు. విడిచిపెట్టద్దు దేవుణ్ణి. సంతోషం ఇస్తే యేసయ్య, సంతోషం లేకపోతే యేసయ్య కాదు అనొద్దు. అబ్రహాము పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకున్నాడు. దేవుని మీద ఆనుకున్న అబ్రహాము జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచాడు దేవుడు. విడిచిపెట్టలేదండి. దీవెనకరంగా, క్షేమకరంగా, మేలుకరంగా చేశాడు. కనుక దేవుడు అన్నడు నిన్ను విడిచేవాడు కాడు. ఒకటి, పూర్ణ హృదయంతో అబ్రహాం లాగా నువ్వు కూడా అనుకో. అబ్రహాముకి ఎదురైన సమస్యలు, అబ్రహాముకి ఎదురైన కష్టాలు, అబ్రహాముకి ఎదురైన పరిస్థితులు చాలా భయంకరమైనవి. ఇలాంటి భయంకరమైన సమస్యల్లో దేవుడు అబ్రహామును ఎలా ఉంచాడు తెలుసా? ఒకసారి ఆదికాండం 24వ అధ్యాయము, ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచాడు. కష్టమో నష్టమో దేవుని మీద నమ్మకం ఉంచి వెళ్ళటమే ప్రారంభించాడు, చేయడమే ప్రారంభించాడు. నువ్వు కూడా ఆ రీతిగా నీ భక్తి జీవితాన్ని ముందు కొనసాగించాయి. దేవుని మీద అలగొద్దు, దేవుని మీద అలగొద్దు. దయచేసి మనుషుల మీద అలగొద్దు. ఎవరి మీద అలగడానికి మనం ఏ పార్టీ వాళ్ళమండి, మన స్థితి ఏ పాటిదండి. కనుక అబ్రహాము దేవుని మీద పరిపూర్ణంగా ఉంచాడు. 25 సంవత్సరాలు నీ బిడ్డలను ఇస్తాను రాయా అని పిలిచాడు. నీ సంతానాన్ని ఇస్తారా, నీ సంతానం ఉన్నతంగా ఉంచుతా అని పిలిచాడు. తర్వాత ఎక్కడికెళ్ళింది? ఏమండి, ఎన్ని సంవత్సరాల నిరీక్షణ? 25 సంవత్సరాలు. ఈలోపు అలిగుడి సెక్షన్ ఎంత ఉండిద్ది? బాధ ఎంత పడతాడు, ఇబ్బంది ఎంత పడతాడు, ఏం దేవుడు ఏమని చెప్పేసి దేవుని మీద అసహించుకున్న వాళ్ళు ఎంతమంది. కానీ అబ్రహాం అలా పడలా. నిరీక్షించి ఎదురు చూస్తున్నందుకు దేవుడు అబ్రహాం ఏం చేయడం ప్రారంభించాడు తెలుసా? ఒకసారి అబ్రహాము బహుకాలము గడుచును వృద్ధుడై ఉండును, అన్ని విషయముల్లో యెహోవా అబ్రహామును ఆశీర్వదించను. ఏ ఒక్క విషయంలో దేవుడు విడిచిపెట్టినంట. ఈ దినమున నీ సబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో దేవుని మీద నువ్వు ఆనుకొని ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకొని ఆయన మీద నమ్మకం ఉంచితే అబ్రహామును అన్ని విషయాలు ఆస్వాదించిన దేవుడు ఈ దినమున మనల్ని కూడా ఆస్వాదించబోతున్నాడు. ఆమేన్. డోంట్ వరీ. అన్ని విషయాల్లో ఏ ఒక్క విషయంలో విడిచిపెట్టడం. మనకు కొన్ని విషయాల్లో సంతోషం కలుగుతుంది, మరి కొన్ని విషయాల్లో సంతోషం ఉండదండి. కొన్ని విషయాల్లో హ్యాపీగా ఫీల్ అవుతావు, మరి కొన్ని విషయాల్లో హ్యాపీనెస్ ఉండదండి. కానీ ఇక్కడ అబ్రహాము జీవితం ఎలా ఉందో తెలుసా? అన్ని విషయాల్లో సంతోషంగా ఉంది. నీ జీవితాన్ని దేవుడు అలా ఉంచాలనుకున్నాడు. పరిపూర్ణంగా దేవుని అధికారాన్ని ఒప్పుకో. దేవుని అధికారం లోబడు. మంచి జరిగిన స్తోత్రం, ఏది జరిగినది స్తోత్రం అని దేవుని వైపు మనసు పెట్టు. మన ప్రాణాలు పోవు, మన చంపడు దేవుడు. ఒకవేళ చావే నా దగ్గరకు వస్తే, మరణమే నీ దగ్గరకు వస్తే స్తోత్రం అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? చనిపోయిన వారి మీద పాపము ఏలుబడి చేయదంట. ఎవరి మీద? ఎవరి మీద అమ్మా? అంతకంటే భాగ్యం ఏం కావాలా? బతికుండి పాపం చేసే కంటే. అర్థమైందమ్మా? బతికుండి పాపం చేసే కంటే అని ఉర్రేసుకోమాకండి. చూస్తూ నరకానికి పోతారు అంతే, పరలోకానికి పోరు. బతికుండి పాపం చేసే కంటే దేవుడు ఒకవేళ నీకు అనుమతించి మరణాన్ని అప్పగిస్తే కనుక పాపం నీ పైన ఏలుబడి చేయదు. నువ్వేం బాధపడాల్సిన పర్లేదు, నువ్వేం దిగులు పడాలి. పాపం నీ పైన ఏలుబడి చేయదు. ఈ రోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకో, దేవుని మీద ఆనుకో, దేవుని మీద ఆనుకో. ప్రభా నీ చేతులుగా అప్పగిస్తున్నా. ఇబ్బంది అనిపించిందా ప్రార్థన చేయి, కష్టం అనిపించిందా ప్రార్థన చేయి. క్రైస్తవునికి ఆయుధము పోయిన వారం చెప్పాను. క్రైస్తవునికి జీవితంలో ఉండవలసింది ఒకటి, నీరు ఉండాలి. నీరు అంటే ఏంటి? తాగడానికి నీరు లాంటిది ఏంటిది? అది ప్రార్థన. త్రాగడానికి నీరు లాంటిది ఏంటిది? ప్రార్థన. తినటానికి ఆహారం లాంటిది ఏంటిది? అది
వాక్యము. ధరించడానికి వస్త్రం లాంటిది. ఏంటిది అది? రక్షణ. అర్థమైందా? థ్యాంక్ యూ. ధరించడానికి వస్త్రం లాంటిది ఏంటిది? అది రక్షణ. ఇవి క్రైస్తవునికి ఉండాలి. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో ఏముండాలి? ప్రార్థన అనుభవం ఉండాలా, వాక్య అనుభవం ఉండాలా, రక్షణ అనుభవం ఉండాలా. ఈ 3 అనుభవాలు నీలోకి రావాలా. వీటిని త్రోసివేయకూడదు, వీటిని నెట్టివేయకూడదు, వీటిని పక్కన పెట్టకూడదండి. అసలు దేవుని సన్నిధిలో అబ్రహాము యొక్క జీవితాన్ని ఉన్నతంగా ఉంచిన దేవుడు నీ జీవితాన్ని ఉంచడా? అబ్రహామును పరిపూర్ణంగా ఆస్వాదించిన దేవుడు నిన్ను ఆస్వాదించడా? ఒకరోజు తప్పకుండా ఉన్నతమైన ఆస్వాదిస్తాడు. నిరీక్షణతో ఎదురుచూడు, నిరీక్షణతో ఎదురుచూడు. ఎలా ఎదురు చూడాలి? ఎలా ఎదురు చూడాలి? ఎలా ఎదురు చూడాలి? నిరీక్షణతో ఎదురు చూడాలి. అర్థమైందా? ఎలా ఎదురు చూడాలంట? నిరీక్షణ. ఎందుకు ఆలస్యమైందో అవని నష్టపోద్దు. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తా. ప్రతిదిన బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో అవమానము, సిగ్గు, విలువ అనే పదాలు వాడతారు. బాగా గుర్తుపెట్టుకోండి. అవమానము, సిగ్గు, విలువ ఇవి దేనికి సంబంధించినవి? సిగ్గు అనే పదం దేనికి సంబంధించింది? శరీరానగా, మనసక, ఆత్మక? అవమానం అనేది శరీరానక, మనసక, ఆత్మక? సిగ్గు అనేది మనసక, శరీరానక, ఆత్మక? దేనికి సంబంధించింది? మనసులో సిగ్గు అనే ఫీలింగ్ రాకపోతే అలా ఏముండదాడా? తెలుసా మీకు? సిగ్గు అనే ఫీలింగ్ రాకపోతే అక్కడ ఏముండదు. మనస్సులో నాకు విలువ ఇవ్వలేదు అన్న ఫీలింగ్ నీ మనస్సులోకి రాకపోతే ఆడేమి లేదు, ఆడేం జరగల. అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ జరిగింది, ఏదో జరిగింది ఆడ. అర్థమైందండి? మనస్సులోకి ఎప్పుడైతే నాకు అవమానం జరిగింది అన్న ఫీలింగ్ వచ్చేసిందో నిజంగా అక్కడ ఏదో జరిగింది. అసలు ఆ ఫీలింగే లేకపోతే ఏం జరిగిందాడా? ఏం జరిగింది? ఏం లేదు. మనసులోకి వచ్చింది చూసావా? ఆలోచన క్షణంలో పుట్టుకొచ్చింది చూసావా? ఇదే నీ జీవితాన్ని, విలువను పాడు చేస్తుంది, నీ గౌరవాన్ని పాడు చేస్తుంది, నీ స్థితిని, వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంది, నీ మంచితనాన్ని పాడు చేస్తుంది, నీకున్న భక్తిని పాడు చేస్తుంది, నీకున్న యథార్థతను పాడు చేస్తుంది, నీకున్న పర్ఫెక్ట్నెస్ను పాడు చేస్తుంది. ఇది మనస్సులోకి ఆలోచన రాకపోతే ఒక క్రైస్తవును విడిచిపెట్టవలసినవి, క్రైస్తవుడు విడిచిపెట్టవలసిన వాడు. సిగ్గుపడనక్కర్లేదన్నాడు బైబిల్లో. సిగ్గుపడే వాళ్ళకు ఉంచుతానన్నా దేవుడు. అర్థమైందా? నా నిమిత్తం నింద, బాధ, అవమానము, దిగులు, చింత అనుభవించాలన్నాడు. ఇప్పుడు విలువ ఉన్నవాడు నిందపడతాడా? చెప్పండి. నాకు విలువ ఇవ్వలేదు అన్నవాడు నిందపడతాడా? ఏమండి? మాట అన్నా, సావుకునిగా పెద్దవాడిగా ఒక మాట అన్నా, ఇప్పుడు ఏం చేస్తావు? నన్ను అంటారా? గబుక్కుని పుట్టుకుని పాస్టర్ గారు చూడవే ఇట్ట అన్నాడు, ఏం చెప్పమంటావు? ఎందుకు ఇట్ట అన్నాడు అంటే నీ మనసులోకి ఏమొస్తుంది? అది విలువ ఇవ్వట్లేదు అంటే నువ్వు దేనికోసం వెళుతున్నావు? తగ్గింపు నీలో రావట్లా. హెచ్చింపు వస్తుంది. తన మనసులో తనకి హెచ్చించుకోవడం ప్రారంభిస్తున్నాడు. హెచ్చించుకోవడం ప్రారంభిస్తూ ఉన్నారు మనుషులు. ఇలా మనసులో ఎప్పుడైతే హెచ్చింపు వచ్చిందో వాళ్ళు తగ్గించుకోలేరండి, తగ్గించుకోలేరు. ప్రియమైన బిడ్డలారా, ఎక్కడ తగ్గించుకుంటారో తెలుసా? వాళ్ళకంటే కొంచెం ప్రయారిటీగా, మెరిట్గా ఉన్న వాళ్ళు ఉంటారే, అక్కడ ఏం చేస్తారు? తప్పకుండా తగ్గించుకుంటారు. వాళ్ళకంటే కదా మెరిట్గా ఉన్న వాళ్ళ దగ్గర తప్పకుండా ఏం చేస్తారు? అర్జున్ ఏం చేస్తారు నాన్న? వాళ్ళకంటే కదా మెరిట్కున్న వాళ్ళ దగ్గర ఏం చేస్తారు? తప్పకుండా తగ్గించుకుంటారు. అదే మెరిట్గా కనపడలేదు అనుకో, ఏం చేయరు? లెక్క లేకుండా ప్రవర్తిస్తారు. దయచేసి గమనించండి.
ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న నీ నా జీవితాల్లో, భక్తులు పెరుగుతున్న నీ నా జీవితాల్లో, ఉన్నతంగా ఉండాల్సిన నీ నా జీవితాల్లో ఓ శ్రేష్టమైన మాటను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఈ మాట చదువుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. భక్తిని అనుసరించి దేవుని మీద పూర్ణ హృదయంతో ఆనుకున్న భక్తుల యొక్క జీవితాలు ఉన్నతంగా ఉన్నాయి. వారి జీవితాలు దీవెనకరంగా చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, అమ్మా పెట్టి పొందుడని చెప్పిన యెడల వానికి ఏమి ప్రయోజనము? ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఇబ్బందిలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం. ఈ సందర్భంలో ఎవరో నీ దగ్గరకు వచ్చారు, నీకు దేవుడు సమృద్ధినిచ్చాడు, కొంచెం కాస్త కోస్త దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు చేయగలవు. దేవుడు నీ దగ్గరకు ఒక వ్యక్తిని పంపించాడు. బ్రదర్, డోంట్ వరీ, నీకోసం నేను ప్రార్థన చేస్తా, ధైర్యంగా ఉండు. ఏం పర్వాలా, ఆకలి అవుతుందంటే ప్రార్థన చేస్తానండి, కుదిరిద్దా? ఆకలి అవుతుంది, అన్నం పెట్టమన్నారు. ఇప్పుడు ఏమంటున్నావు? నేను ప్రార్థన చేస్తానుగా. చేస్తారంట, చెప్పండి, ఏం చేస్తారు? ఏమండి, ఆకలి అవుతుందన్నా, ఏమన్నావు? నేను ప్రార్థన చేస్తా అన్నావు. మరి అంతే కదమ్మా, ఆకలి అవుతున్నప్పుడు ఏం చేయాలి? వారికి ఆహారం పెట్టాలి. ఇదే పరిపూర్ణమైన నమ్మకం దేవుని మీద ఉంచిన వారి జీవితాల్లో రెండు ఉంటాయి, విశ్వాసము, క్రియలు. ఈ రెండు కలిగి ఉంటారు వాళ్ళు. పరిపూర్ణంగా దేవుని మీద నమ్మకం ఉంచితే ఈ రెండింటిని కలిగి ఉంటారు. ఆ రెండేంటి? చెప్పాలి, ఆ రెండేంటి? పరిపూర్ణంగా దేవుని మీద నమ్మకం ఉంచిన వాడు, పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచిన వారు రెండు కలిగి ఉంటారు. రెండేంటి? ఇప్పుడేగా చెప్పాను. ఏం కలిగి ఉంటారు? క్రియలు, విశ్వాసం. నేనుగో ఈ 10 రూపాయలు దేవుని కొరకు ఖర్చు పెడుతున్నా, దేవుడు నాకు 100 రూపాయలు ఇస్తాడు, అది విశ్వాసం. క్రియ ఏంటి? 10 రూపాయలు ఖర్చు పెట్టడం. క్రియ ఏంటి? పేదవాడికి సహాయం చేయటం. క్రియ ఏంటి? ఇబ్బందులు ఉన్న వారిని ఆదుకోవటం. క్రియ ఏంటి? వారికి మేలుకరంగా ఉండటం. క్రియ ఏంటి? సంఘములో ఉపయోగకరంగా, సావుకునికి, పరిచర్యకు ఉపయోగకరంగా, క్షేమాభివృద్ధికరంగా ఉండటం. ఇది క్రియ. ఈ క్రియ చేసి నువ్వు ప్రార్థన చేస్తే తగిన రీతిగా దేవుడు ఇచ్చిస్తాడు, తగిన రీతిగా దేవుడు ఉంచుతాడు, తగిన రీతిగా దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. ఈ రోజున క్రియలేమో పక్కన, విశ్వాసము ఇక్కడ. అర్థమైందన్నమాట. క్రియలేమో పక్కన. టీవీలు వచ్చినాయి కదా, ఈ మధ్యన టీవీలో వాక్యం చేయడం ప్రారంభించారు కదా. టీవీలో వాక్యం చేయడం ప్రారంభించిన తర్వాత చాలా మంది సేవకులు ఏమంటారంటే, ఈ పరిచర్య ముగించాలనుకుంటున్నాను, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, అందుకని నేను ఈ పరిచర్య చేయాలనుకుంటే మాకు పరిచర్యకి సహకరించండి. వాస్తవమే, తప్పులేదు అడగటంలో. ఇప్పుడు స్థానిక సంఘానికి 10 రూపాయలు తీసుకెళ్ళి కానుకేస్తావా? నీ దశంభాగం అడుగుతావా? దేవుని కొరకు ఆడ నిలబడతామా? బ్రతుకుతామాట? సంఘ క్షేమాభివృద్ధి కోసం మందిరంలో ఏ కొరత ఉందో, నా వంతు నేను, దేవుడు నాకు ఇచ్చాడు కదా, నా వంతు నేను వస్తువు ఇవ్వాలి, నా వంతు నేను ఈ కుర్చీ తేవాలి, నా వంతు నేను ఈ డేక్ష తేవాలి, నా వంతు నేను ఈ పరదా ఇవ్వాలి, నా వంతు నేను ఈ మ్యాట్ ఇవ్వాలి అన్న ఆలోచన ఉంటుందా? చెప్పండి. క్రియలు ఎక్కడ? అక్కడ. విశ్వాసం ఎక్కడ? ఎక్కడ? ఎట్లుండిద్ది? అర్థమైందండి? అభివృద్ధి ఎలా కలిగిద్ది? క్రియలు, విశ్వాసము రెండు కలిసి ఉంటేనే. సావుకునితో పాటు నీ ఆత్మీయ జీవితంలో రెండు కలిగి ఉంటేనే దేవుని యొక్క సన్నిధిలో ప్రతినిబెట్టారు. నీ ఇంటి విషయంలో కూడా నువ్వు శ్రద్ధ పుచ్చుకోకపోతే, బయట వాళ్ళకి అన్ని విషయాల్లో బయట వాళ్ళు సపోర్ట్ ఇస్తూ నీ ఇంటిని అలాగే పెట్టేస్తావు అనుకో, ఎలా ఉంటుంది అది? నా జీవితంలో నేను చేసిన పొరపాటు గ్రహించా, 15 సంవత్సరాల తర్వాత గ్రహించా నా జీవితంలో నేను చేసిన పొరపాటు.
మనదే ఉందిలే, మందిరంలో నలుగురున్నా మందిరం ఏదో ఒకటి రేకులు వేసినా సరిపోద్దిలే, పక్కన అనేక మంది కాస్త ఉపయోగపడేది చేద్దాలని అందరిని ఆదుకోవడం ప్రారంభించా. శివరాఖరికి నాకే లేకుండా పోయింది. అప్పుడు అర్థమైందనమాట, అరే నాయన ఇల్లు చక్కదిద్దుకుంటేనే ఊరి మీద పడాలరా బాబు, ముందు ఇల్లు చక్కదిద్దుకోకుండా ఊరి మీద పడ్డ ఉపయోగం లేదనిపించింది. అప్పుడు అర్థమైందండి. నేను గ్రహించడానికి నాకు 15 సంవత్సరాల టైం పట్టింది, నా పొరపాటు నేను గ్రహించడానికి. ఇప్పుడు గ్రహించి చక్కదిద్దుకునే టయానికి బిగదీయటం ప్రారంభించారు అందరూ. అరే చక్కదిద్దుకున్నామలే అనుకునే టయానికి బిగదీయటం ప్రారంభించారు. అయినా సరే పోరాడుతున్న ప్రభు సన్నిధిలో దేవుడు ఒక రోజు తప్పకుండా కార్యం చేస్తాడు, తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు. దాంట్లో దిగులు పడాల్సిన పని లేదండి. ప్రతిదిన బిడ్డరా, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద నమ్మకం ఉంచు. అబ్రహాము జీవితంలో గొప్ప ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు కూడా గొప్ప దీవెనతో నింపబోతున్నాడు. నీ సబ్బుతిని ఆధారం చేసుకుని కయ్యూన్ లాగా, ఆకాన్ లాగా, గెహాజీ లాగా నీ జీవితాలను పాడు చేసుకో. మాకు సబ్బుతిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచి పూర్ణ అధికారానికి దేవునికి అప్పగించుకున్న అబ్రహాము లాగా, ఇస్సాకు లాగా, యాకోబు లాగా నీ భక్తి జీవితాన్ని కొనసాగింపచ్చు. ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. తల ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నా ప్రియ సహోదరి సోదరుడా, పరిశుద్ధులైన దేవుడు నిన్ను నన్ను బలపరచాలని, నీ నా జీవితాలను ఉన్నతంగా ఉంచాలని, ఆశీర్వాదకరంగా ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సబూతుని ఆధారం చేసుకున్న కయ్యూను తన యొక్క జీవితంలో 7 రకాలైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఈరోజు నీవు కూడా అలాంటి ఆలోచనతో ఉన్నావా? అలాంటి విధానంలో నీ భక్తి చేస్తూ ఉన్నావా? జాగ్రత్త, నీ ఆలోచన మార్చుకో. ప్రభు వైపు మనసు పెట్టి, ప్రభా క్షమించయ్యా. సబూతుని ఆధారం చేసుకుంటే చిన్న పెద్ద అనే తారతమ్యం ఉండదు. సేవకులు సబూతుని ఆధారం చేసుకున్నప్పుడు మనసులో వ్యత్యాసాలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి, ఉద్దేశాలు వస్తాయి. నీ సబూతును ఆధారం చేసుకో. మాకు అది పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. నీ సొంత నిర్ణయాలు తీసుకునే ఆలోచన వచ్చేస్తుంది. దేవుని ఆలోచనలు పక్కన పడేస్తావు, దేవుని ఉద్దేశాలు పక్కన పడేస్తావు, దేవుని మాటను పక్కన పడేస్తావు. దానివల్ల నష్టపోతావు. అసలు దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచన ఏంటి? ప్రభుతో అడుగు, ప్రభా నా పట్ల నువ్వు కలిగి ఉన్న ఆలోచనలను ఉంచయ్యా. నా సబ్బుద్దు నేను ఎప్పుడు ఆధారం చేసుకుని నీకు దూరం కాకూడదయ్యా. కయ్యూన్లాగా నేను ఎప్పుడు నీకు దూరస్తుడిగా ఉండకూడదయ్యా. దయచేసి క్షమించయ్యా, దయచేసి క్షమించు అయ్యా. నీ మీద పూర్ణ హృదయంతో పూర్ణ అధికారానికి నీ అధికారాన్ని ఒప్పుకున్న అబ్రహాములాగా నా జీవితాన్ని ఉంచయ్యా. నేను కూడా నిరీక్షణతో ఎదురు చూసి అన్ని విషయాలు ఆస్వాదించబడాలి. ఇస్సాకులాగా నేను కూడా దీవించబడాలి, యాకోబులాగా నేను కూడా దీవించబడాలి, నా బిడ్డలు దీవించబడాలయ్యా. నీ పూర్ణ అధికారాన్ని ఒప్పుకుంటే ఆ రీతిగా దీవిస్తానన్నవే, అట్టి దీవెన నాకు కావాలి ప్రభా, దయచే ప్రభా అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. ప్రభువా నీ కృపలను
ప్రైజ్లా